హాయ్ అండి. ప్రేమంటారా 30వ భాగం వినండి. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఒక్కసారి క్లారిటీగా చెప్పు అంది అక్షు. నాకెవరితో ఫోన్ చేస్తున్నావు అంది నీలు. నేను నీకెందుకు కాల్ చేస్తాను అంది అక్షు. వాడు పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు అంది నీలు. నీకేమైనా పిచ్చా? నాకు ఫోన్ చేసి అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నావు అంది అక్షు. ఆ పిచ్చే, క్రిష్ పిచ్చి నాకొచ్చింది అనేసి వెంటనే సర్దుకుని, క్రిష్ అంటే పిచ్చి నాకు, మా మధ్యలోకి రావాలని చూస్తున్నావా? నీ డ్రామాలు నా దగ్గర చెయ్యకు అంది నీలు. నోటుకొచ్చింది వాగకు. నేను నీ చరిత్ర మొత్తం క్రిష్ ముందు బయటపెట్టి ఎప్పుడో నిన్ను నాకు అడ్డు లేకుండా చేసుకునేదాన్ని. వాడు నిన్ను ఇష్టపడ్డాడు అన్న ఒకే ఒక కారణం నన్ను నేను క్రిష్కి దూరం చేసుకున్నాను. నువ్వు చేసినట్టు నేను చెయ్యాలి అంటే నేను నీ ప్లేస్లో ఉండేదాన్ని, లేదా మీ కూడా వచ్చి ప్రేమ అంటే ఏంటో నీకు క్రిష్కి చూపించేదాన్ని. నువ్వు చేస్తున్న డ్రామాలు ప్రేమ అనుకుంటున్నాడు వాడు. దీన్నే ప్రేమ అంటారా అని నువ్వు అనుకునేలా చేద్దును. నేనేది చేయాలన్నా డైరెక్ట్గానే, డొంక తిరుగుళ్ళుండవు. నిరూపించు. నేనే నీకు ఎవరితోనో కాల్ చేసి తిట్టిస్తున్నానని అంది అక్షు. సరే, కంప్లైంట్ ఇస్తున్నాను, చూద్దాం అని కాల్ కట్ చేసింది నీలు. అక్షు కాదు, మరి ఎవరై ఉంటారు? మళ్ళీ మళ్ళీ ఆ నెంబర్కి కాల్ చేసింది. స్విచ్ ఆఫ్ అనే వస్తోంది. అక్షు చెప్పింది ఒప్పుకుని తీరాలి. తను క్రిష్ కూడా ఉంటే నేను ఎప్పుడో పక్కకు తప్పుకోవాల్సి వచ్చేది. తను లేకుండానే ప్రతి దానికి అక్షు జపం చేస్తున్నాడు. వీళ్ళ బంధం విడదీయడం కొంచెం కష్టమే, అయినా వదలను. క్రిష్ ప్రేమ నాకే కావాలి అనుకుంది నీలు. ఇక్కడ అక్షు కాలు కట్ అయ్యాక, ఎందుకు చేసింది నీలు అన్నాడు రాము. ఏదో మాట్లాడుతోంది. రాంగ్ కాల్స్ చేయిస్తున్నావు, మా మధ్యలోకి రావద్దు అని వార్నింగ్ ఇస్తోంది. ఇప్పుడే వాడు చేసి అక్షు ఎక్కడుంది అన్నాడు. ఈమె చేసి వార్నింగ్ ఇస్తోంది. ఏంటి వీళ్ళిద్దరి బాధ? ఇప్పుడే అడుగుతాను అన్నాడు రామ్. వద్దురా, ఆగు, వాళ్ళేదో కన్ఫ్యూజ్లో ఉన్నారు, కొంచెం టైం ఇస్తే క్లియర్ అవుతుంది అన్నాడు సిద్ధు. బానే ఉన్నారు అన్నా చెల్లెళ్ళు. ఏంటి ఇంకా టైం ఇచ్చేది? ఫోన్ ఇవ్వవే, నేను మాట్లాడతాను అంది గ్రీష్మ. ఊరుకుంటుంటే నెత్తెక్కుతుంది. గ్రీష్మ, నువ్వు మాట్లాడు అంది సాహితి. అబ్బో, మేడంకి కోపం వచ్చింది అంది అక్షు కూల్ చేస్తూ, టాపిక్ డైవర్ట్ చెయ్యాలని. నువ్వు కనుక సరిపోయింది. నీ ప్లేస్లో నేనైతే ఆ నీలుకి చుక్కలు చూపించేదాన్ని అంది గ్రీష్మ. అసలు విషయం తెలియాలి అంటే క్రిష్కి చేయాలి, క్యాజువల్గా చేసినట్టు చేస్తాను అన్నాడు రామ్. మరో మాటకు తావు లేకుండా కాల్ చేశాడు. చాలాసేపు రింగ్ అయ్యాక తీశాడు క్రిష్. చెప్పన్నా అన్నాడు. మాట చాలా లోగా నూతిలోంచి వచ్చినట్టు ఉంది. ఏంటి మాట అలా ఉంది అన్నాడు రామ్. పడుకున్నా, అందుకే అలా ఉంది అన్నాడు క్రిష్. నీలు అక్షుకి కాల్ చేసి రాంగ్ కాల్స్ చేయిస్తున్నావు అంటూ ఏదేదో మాట్లాడుతోంది అన్నాడు రామ్. ఎప్పుడు చేసింది అన్నాడు క్రిష్. ఇప్పుడే. ఇలా కూడా బ్రతకనివ్వరా దాన్ని? మీకు అడ్డు లేదుగా. వార్నింగ్ ఇస్తోంది, వార్నింగ్. చెప్పు. నువ్వు తనకి అక్షుని ఏమన్నా నేను దిగుతా రంగంలోకి. నేను ఎంటర్ అయితే మొత్తం చరిత్ర అంతా తీస్తాను. మరోసారి ఫోన్ రాకూడదు అని కాల్ కట్ చేశాడు రామ్. సినిమా డైలాగ్లా చెప్పారు. అలా చెప్తే భయపడతారా ఎవరైనా అంది సాహితి. ఈసారి మీ దగ్గర ట్రైనింగ్ తీసుకుని మాట్లాడతాను అన్నాడు రామ్. ఫీల్ అయ్యారా? నాకు అలా అనిపించింది అంది సాహితి. అన్నా, ఏదో సమస్య అయితే ఉంది వాళ్ళకి అంది అక్షు. ఇప్పుడు ఆ సమస్యని నువ్వు క్లియర్ చేస్తావా అంది గ్రీష్మ. అక్షు, ఇవన్నీ లైట్ తీసుకో, వాళ్ళ గురించి అస్సలు ఆలోచించకు. నీ లైఫ్ మా అందరికీ ఇంపార్టెంట్. నేను నువ్వు అద్దంలో చూసుకున్నావా ఎలా తయారయ్యావో? ప్లీజ్ రా, నా మాట విను అన్నాడు సిద్ధు. వదిలేశాను, కానీ మొన్నే ఒక ఫోన్ చేశాను. అది పొరపాటే, ఒప్పుకుంటాను. ఏవో రాంగ్ కాల్స్ చేసి పిచ్చివాగుడు వాగాను నేను అంటోంది. అదే కొంచెం కష్టంగా ఉంది అంది. అరే వదిలే, దానికి బుద్ధి వచ్చే టైం వచ్చింది. ఎవరో గట్టిగా తగులుకొని ఉంటాడు, అందుకే అలా మాట్లాడింది అంది గ్రీష్మ క్రిష్ దగ్గర. నీలు అక్షుకి ఎందుకు కాల్ చేసింది? నాతో అక్షు తనతోనే ఉంది అన్నట్టు బిహేవ్ చేస్తోంది. నీలుకి కాల్ చేసేది ఎవరు? అక్షు అక్కడుంటే నాకు కనిపిస్తున్నది ఎవరు? సమాధానాలు లేని ప్రశ్నలు. తల తిరుగుతోంది. దానికి తోడు తలనొప్పి భరించడం కష్టంగా ఉంది. అలా కలత నిద్రతో గడిపి లేచి నీలు కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు క్రిష్.
గుడ్ మార్నింగ్ క్రిష్ అంటూ వచ్చింది నీలు. తిరిగి విష్ చేయకుండా చూసి ఊరుకున్నాడు. ఏమైంది అలా ఉన్నావు అంది. అక్షు ఏది అన్నాడు. ఎటుందని చెప్పాలి? ఒకవేళ అక్షు కనపడడం లేదా క్రిష్కి అని ఆలోచిస్తోంది. మాట్లాడి నీలు, అక్షు ఏది అన్నాడు తడబడుతూ. రాలేదు, వెనక వస్తానంది అంది నీలు. నాకు నీ పక్కనే కనపడుతోంది అన్నాడు. వచ్చిందా నాతో? నేను సరిగ్గా చూడలేదు అంది. నీతోనే ఉంటే అక్షుకెందుకు ఫోన్ చేశావు అన్నాడు. ఏంటి ఈ ప్రశ్నలు? వీటి నుండి తప్పించుకోవడం ఎలా అనుకుంది. నీలు ఫోను రింగ్ అవుతోంది. దేవుడా, కాపాడేవా నన్ను అని మనసులోనే దండం పెట్టింది. ఒక్క నిమిషం ఫోన్ చూసి వచ్చి మాట్లాడతా నీతో అని అతని జవాబు కోసం చూడకుండా బాల్కనీలోకి వెళ్ళింది. గుడ్ మార్నింగ్ బేబీ అన్నాడు అట్నుండి. ఏంట్రా నీ గోల అంది నీలు. గోల కాదు నీలు, ప్రేమ అన్నాడు. పక్కనే ఉందా? దానికివ్వు ఫోను అంది. ఎవరు? నా పక్కన లేరు బేబీ. బేబీ, అందుకే నీకు ఛాన్స్ ఇస్తున్నాను, వచ్చేయ్ అన్నాడు. మూసుకుని ఫోన్ అక్షుకివ్వరా అంది. ఈ అక్షు ఎవరు? బాగుంటుందా? నీకంటే బాగుంటుందా అన్నాడు. అది నువ్వు కలిసి చేస్తున్న డ్రామాలు చాలు, ఇక ఆపండి అంది. మై పూర్ బేబీ, నాతో ఎవ్వరూ లేరు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అర్థమైందా? ఆ ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్తాను. వాడిని వదిలిరా, ప్రేమంటే ఏంటో చూపిస్తాను నీకు అన్నాడు. ప్లీజ్ నన్ను వదిలేయి. నాకు క్రిష్ అంటే ప్రాణం. అతను లేని లైఫ్ని ఊహించలేను. మాకు అడ్డు రాకు అంది. అయితే ఒక షరత్, దానికి ఒప్పుకుంటే నిన్ను వదిలేస్తా అన్నాడు. చెప్పు, ఏం చేయమంటావు అంది. తొందర ఎందుకు బేబీ, నాతో డిన్నర్కి రావాలి, అది ఈరోజే అన్నాడు. పిచ్చి పిచ్చిగా ఉందా? నీతో రాను, ఇంకా ఏదైనా చెప్పు అంది. రావాలి బేబీ, నీ రహస్యాలు కొన్ని నా దగ్గరున్నాయి, వాటి కోసమైనా రావాలి. వస్తావు అంటూ నవ్వుతున్నాడు. రహస్యాలేంటి? వేషాలు వేస్తే పోలీసులకు పట్టిస్తాను, జాగ్రత్త అంది. ఓకే నీలు, పోలీసులను పిలుద్దాం. నువ్వు నా గురించి చెప్పు, నేను నీ గురించి చెప్తాను, సరేనా అన్నాడు వెటకారంగా. ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు, ఏం తెలిసి వీడికి? వెళ్తే తెలుస్తుంది కదా, భయం ఎందుకు? అయినా నీలు భయపడ్డమా? భయపెట్టాలి గాని అనుకుంది నీలు. సరే వస్తాను, ఎక్కడికి రావాలి అంది. వెరీ గుడ్, నేను లొకేషన్ షేర్ చేస్తాను. గుడ్ గర్ల్ లాగా ఒక్కదానివే రా, మధ్యలో వాడిని తీసుకురాకు. తీసుకురావులే, వస్తే నీకే దెబ్బ. నువ్వు ఎలాంటి దానివో ప్రత్యక్షంగా చూస్తాడు అన్నాడు. ఆ తర్వాత ఏమైందో తర్వాత భాగంలో వినండి. థ్యాంక్ యూ.